నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం వాడేటువంటి ఆయిల్స్ వల్ల కొన్ని ప్రధానమైన జబ్బులు రావడానికి నిజంగా వంట నూనె అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పేసి నిపుణులు సైతం చెప్తూ ఉన్నారు. కొంతమంది వెయిట్ ఓవర్గా అయిపోవడానికి కూడా ఈ ఆయిల్స్ కారణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు ఏ ఆయిల్ యూస్ చేయాలి, ఎలాంటి ఆయిల్స్లో ఏమి ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆయిల్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అండ్ అలానే మరి ముఖ్యంగా ఎలాంటి ఆయిల్ వాడాలి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తూ ఉన్నారు. సో అసలు మనం ఎలాంటి ఆయిల్ అనేది యూజ్ చేయాలంటారు? ఓకే, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి పరంగా మనం ఆలోచిస్తే, లేకపోతే మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మనము నార్మల్గా ఈ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఆయిల్ మనం వాడుతున్నాం, ఓకేనా? సో ఈ స్టోర్ ఆయిల్ లైక్ మేబీ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. దానిలో కొంతమంది చెప్తారు హెల్దీ హార్ట్, కొంతమంది చెప్తారు ఇట్ ఈస్ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్. ఓకే, ఆల్ దిస్ ఈజ్ రిటన్ అండ్ పీపుల్ ఆర్ బయింగ్ లైక్ ఎ మ్యాడ్. ఓకే, బట్ యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారంగా ఈ ఆయిల్, ఈ లైక్ షాప్లో అమ్మిన ఆయిల్ టోటల్గా మనం ఆపేయాలి. వీ షుడ్ నాట్ యూజ్ అట్ ఆల్. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే దానికి కారణం ఉంటుంది. ఫైనలీ మనకు బాడీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఆయిల్ నుంచి వచ్చిన ఐటమ్స్, ప్రతి ఒక్క ఐటమ్స్ ఈజ్ నార్మల్ ఆయిల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఐటమ్స్ మనకు హార్మ్ఫుల్ అనమాట. ఎలా హార్మ్ఫుల్ అది చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎక్స్ట్రా ఫ్యాట్ మనకు పెరుగుతాయి. ఓకే, అండ్ ఎక్స్ట్రా క్యాలరీస్. యునో along with the 1 teaspoon of oil, we are getting around 15 calories. 15 calories we are getting from 1 teaspoon oil. Suppose మీరు ఒక ఫ్రై చేస్తున్నారు, దానిలో మీరు మినిమం 3 to 4 teaspoon మీరు వాడుతున్నారు. ఓకే, మినిమం ఒక తాళంబు వేస్తే కూడా మీరు అంతా యూజ్ చేస్తారు. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ 20 ml ఆయిల్, సో దాని నుంచి మీరు చూడండి మీకు ఎంత క్యాలరీస్ అక్కడ కన్జంప్షన్ జరుగుతుంది. ఓకే, సో దట్ ఈజ్ వెరీ మచ్ హార్మ్ఫుల్. అండ్ అక్కడే సపోజ్ మీకు షుగర్ పేషెంట్ ఉన్నారు అనుకో, దట్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్ ఫర్ దెమ్ బికాస్ క్యాలరీస్ బాగా పెరిగిపోతాయి. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, మీరు కిచెన్లో చూసి ఉంటారు, కిచెన్లో ప్లాట్ఫామ్స్ ఉంటుంది. ఓకే, కుకింగ్ ప్లాట్ఫామ్స్. అక్కడ మీరు చూడండి, వెన్ ఎవర్ యు ఆర్ కుకింగ్ సంథింగ్, అప్పుడు ఏమవుతుందంటే దట్ ఆ కిచెన్ గోడ ఉంటుందిగా, మొత్తం ఆయిలీ అవుతుంది. సపోజ్ మీరు దోశ చేస్తున్నారు, సంథింగ్ యు ఆర్ డూయింగ్ ఫ్రై, అదర్వైజ్ కర్రీ చేస్తున్నారు, ఇది అన్ని ప్రిపేర్ చేసినప్పుడు అక్కడ ఆయిల్ చిట్టా అన్ని పడతాయి. ఓకే, ఈ ఆయిల్ చిట్టా మనకు యాక్చువల్లీ ఎలా హార్మ్ఫుల్ అని చెప్తున్నాను. సపోజ్ యూ లెఫ్ట్ ఇట్ ఫర్ 15 days, డోంట్ వాష్ ఇట్, డోంట్ క్లీన్ ఇట్, దెన్ యూ సీ 15 days తర్వాత మీరు ఇన్ కేస్ తీయడానికి పోతే కూడా తీయడం కష్టం అయిపోతుంది. యు ఆర్ రైట్. లేకపోతే రాదు. అంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. దట్ ఆయిల్ వెన్ ఇట్ గోస్ టు అవర్ బాడీ అండ్ మనకు హార్ట్ ఆర్టరీస్లు మనకు అదే టైపు అక్కడ జరుగుతాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ 1-2 years, బట్ వెన్ యు ఆర్ కమింగ్ టు అరౌండ్ 40 years, 50 years, ఎలా మీరు ఆ ఏజ్కు మీరు వచ్చేసారంటే 40 to 50 years ఏజ్కు హార్ట్లు అదే టైప్ స్టిక్ అయిపోయి ఈ ఆయిల్ అన్ని అక్కడ ఏమవుతుందంటే మనకు బ్లాకేజ్ క్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఈ బ్లాకేజ్ లాస్ట్కు డైలీ బేసిస్లో పెరగడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 90% బ్లాకేజ్, అప్పుడు ఏంటంటే మీకు సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది. సిమ్టమ్స్కు డెవలప్ అయితే మీరు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఈసీజీ చేస్తారు, స్కానింగ్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఈసీజీ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, స్కానింగ్ కానీ అన్నీ చేస్తే అన్నీ అబ్నార్మల్ అక్కడ చూపిస్తాయి. ఫైనలీ యూ విల్ సజెస్ట్ యూ ఫర్ గో ఫర్ ద యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేస్తే అక్కడ ఏంటంటే సపోజ్ యూ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ యాంజియోగ్రామ్, ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ మీకు డెఫినెట్గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు అని దెర్ ఆర్ ఛాన్సెస్. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ యంగ్స్టర్స్, యంగ్ అబ్బాయిలు, ఈవెన్ దే ఆర్ ఆల్సో డైయింగ్ ఇన్ ద జిమ్, దే ఆర్ డైయింగ్ ఇన్ ద డిఫరెంట్ ప్లేస్. లైక్ ఆడుకోవడానికి ఒకరు వెళ్ళారు, అక్కడ పడిపోయారు, ఫుట్బాల్ ఆడుకుంటే వాళ్ళు అక్కడ పడిపోయారు, జిమ్కి వెళ్ళారు, అక్కడ జిమ్ చేస్తే పడిపోయారు. అండ్ ఆల్టర్నేట్లీ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి చూస్తే డెత్.
అండ్ అక్కడ డాక్టర్ ఏం చెప్తారంటే హీ హాస్ గట్ కార్డియాక్ అరెస్ట్, హీ హాస్ గట్ హార్ట్ అటాక్, దట్ ఈస్ ద రీజన్ ఈస్ డైయింగ్. ఓకే, సో ఇది మొత్తం వస్తుంది అక్కడ. బట్ దీని వెనకాల ఒక అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే హైయర్ లెవెల్ ఆఫ్ నార్మల్ ఆయిల్ ఇంటెక్. అండ్ ఇది ఎలా జరుగుతుంది అంటే, సపోజ్ లెట్ us say యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫిలిం షూట్, ఓకే, లేకపోతే యు ఆర్ గోయింగ్ అవుట్. సో అక్కడ మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ టేకింగ్ అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేస్తారు, ఏదేది మనకు తక్కువ ధరలు మనకు ఆయిల్ వస్తుంది అదే ఆయిల్ తీసుకొని వాడతారు. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ పామ్ ఆయిల్ హైయర్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. సో చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్. ఓకే, అండ్ అది కూడా కొంతమంది యూజ్ చేస్తారు. ఓకే, లైక్ ఈ బజ్జీలు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ తయారు చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఇస్ ద రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్ కూడా ఎలా జరుగుతుంది, ఒక పక్క మీకు క్యాలరీస్ పెరుగుతుంది, ద సెకండ్ థింగ్ మీకు హై ఫ్యాట్ అక్కడ డెవలప్ అవుతుంది, ఇట్ మే డ్యామేజ్ యువర్ లివర్. అండ్ థర్డ్ థింగ్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైక్ హార్ట్, దెన్ మీకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంటుంది. సో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం పెట్టుకొని, యా, సో అందుకని నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఆయిల్ మనం ఇన్ కేస్ యూజ్ చేస్తే యూ షుడ్ యూజ్ సంథింగ్ లైక్ గానుగా నూనె లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీరు యూజ్ చేయండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈజ్ ప్యూర్లీ న్యాచురల్. ఓకే, అండ్ అది కూడా ఒక మంచి బ్రాండ్ తీసుకోవాలి. అండ్ టాటా హాస్ ప్రిపేర్డ్ సెపరేట్ యూనిట్ ఫర్ దాట్ అనమాట. టాటా కంపెనీ దే హ్యావ్ స్టార్టెడ్ ఏ సెపరేట్ యూనిట్. సో ఈవెన్ బాలా ఆయిల్ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది. మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోండి. కోల్డ్ ప్రెస్ అది కూడా ఏంటంటే లిమిటేషన్లో మనం తీసుకోవాలి. సపోజ్ మీకు ఒక ఫ్రై చేయడానికి ఒక 5 ml ఓన్లీ కావాలి, మీరు అక్కడ కొంచెం టేస్టీగా తయారు చేయడానికి 20 ml తీసుకోవడం అవసరమా? అవసరం లేదు. సో అక్కడ తక్కువగా యూజ్ చేయండి, తక్కువ నుంచి ఎప్పుడైనా ఒక్కసారి మంత్లీ వన్స్ అలా చేసుకోవడం ఓకే, కానీ ఆల్టర్నేటివ్ డేస్ మనం డైలీ తీసుకుంటున్నాం కదా. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ హోటల్ ఇండస్ట్రీ లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ, వాళ్ళ ఈ టైపు అన్ని తయారు చేయడానికి కారణం ఏంటంటే కొంచెం నోర్ టేస్ట్ బాగుంటుంది అని. ఓకే, మనకు ఓన్లీ టంగ్ టేస్ట్ కోసం మనం అది తీసుకుంటున్నాం. అండ్ ఫైనలీ విల్ బి అడిక్టెడ్ టు దాట్. అండ్ డైలీ బేసిస్లో హోటల్ నుంచి ఇన్ కేస్ ఫుడ్ తీసుకొచ్చి మీరు తింటున్నారు అంటే ఐ విల్ సే నో, దట్ ఈస్ వన్. ఎప్పుడు ఒకసారి ఒకేషనల్లీ దట్ ఈస్ ఓకే, బట్ డైలీ బేసిస్లో నో. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దిస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, దానిలో యాక్చువల్గా మనకు కెమికల్ ప్రాసెస్ ఉండవు కాబట్టి దట్ ఈస్ 100% సేఫ్టీ. అండ్ మైల్డ్ మనకు అఫెక్ట్ అయితే కూడా తర్వాత ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైమ్. మీన్స్ ఆఫ్టర్ 80 years, ఆఫ్టర్ 90 years, 100 years ఆఫ్ ఏజ్ తర్వాత మనకు వస్తే అప్పటి వరకు మనం ఆల్రెడీ లైఫ్ చూసేసాం. సో నో ప్రాబ్లం అని అనుకోవచ్చు. దట్ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. లేకపోతే ఈ తక్కువ ఏజ్లో ఈ టైప్ హార్ట్ అటాక్ రావడం, తక్కువ ఏజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్ దిస్ రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్ కానీ, రిఫైన్డ్ రైస్ కానీ, లేకపోతే రిఫైన్డ్ ఫుడ్ ఎనీథింగ్ యు ఆర్ టేకింగ్, దట్ ఈస్ 100% హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అని మనం చెప్పొచ్చు. సో ఇది అన్ని మనం అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ మనం తీసుకుంటే ఏ ఆయిల్ తీసుకోవాలంటే గానుగా నూనె, లేకపోతే మనకు నార్మల్గా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. అండ్ ఆయిల్ గురించి మీరు అడిగారు కాబట్టి ఇది చెప్పాను. అండ్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ ఎనీ బ్రాండ్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్. ఓకే, ఒక డాక్టర్గా పేషెంట్ హెల్దీగా ఉండాలి. ఎస్, పేషెంట్ హెల్దీగా ఉన్నారు, ఈవెన్ మనం హెల్దీగా ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలంటే, మనకు ఎక్కువగా రోగం రాకూడదు అంటే యూ వాంట్ టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ స్పెషల్లీ డిజీజ్ ఫ్రీ హార్ట్ ఆ టైప్ మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే లైక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్ గానుగా నూనె మనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అర్థమైంది కదా, మనం ఏ ఆయిల్ యూస్ చేయాలి, ఏది చూస్ చేసుకున్నదే మీ చేతిలోనే ఉంది. బికాజ్ మీ ఫ్యామిలీ అంతా కూడా మీ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.